అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవాల్టి రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇది స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎస్, టారో గురించి నేను స్టార్టింగ్లో రీడింగ్స్ చేసే ముందు టారో గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు కొంతమంది న్యూగా ఉన్నారు అండ్ కొంతమంది మేబీ మర్చిపోయి ఉండొచ్చు. సో ఒక్కసారి రిమైండర్ కోసం అన్నట్లు నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, టారో రీడింగ్ వచ్చేసి గైడెన్స్ కోసము. ఓకే, సో టారో ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను ప్రస్తుతానికి. సో ఈ సిచ్యువేషన్లో నేనేం చేస్తే దీని నుంచి బయటకు వస్తాను, నేనేం చేస్తే నాకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నా లైఫ్లో నేను సక్సెస్ చూస్తాను, పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి మెయిన్. ఓకే, అది మెయిన్ వచ్చేసి టారో వచ్చేసి గైడెన్స్, డివైన్ గైడెన్స్. టారో అంటేనే డివైన్ గైడెన్స్. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అని అనుకోండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఎన్నో అటెంప్ట్స్ చేశారు, కానీ జాబ్ రావట్లేదు. అలాంటప్పుడు ఆబ్స్టికల్ ఏంటి అంటే, అక్కడ ఏదో ఉంది, స్టక్ అయి ఉంది, ఏదో సిచ్యువేషన్ నడుస్తుంది, అందుకనే మీరు ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోవడము ఇలా అనమాట. సో ఇది ప్రతి ఒక్క ఏరియాలో మీ లైఫ్లో ఏదో ఒకటి నడుస్తూ ఉండొచ్చు. సో అలాంటి మూమెంట్లో టారో నుంచి మీరు ఏంటి అని అంటే, ఈ సిచ్యువేషన్కి నాకు గైడెన్స్ ఏంటి, నేనేం చెయ్యాలి, నేను జాబ్ రావాలి నాకు అని అంటే నేనేం చెయ్యాలి, నేను ఏం చేస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి అనమాట. అంటే డైరెక్ట్గా చెప్పాలని అంటే, టారో ఎప్పుడు మీకు ఫాల్స్ హోప్స్ ఇవ్వదు. మీరు వర్క్ చేస్తేనే మీకు వస్తుంది. మీరు చెయ్యట్లేదు, జస్ట్ ఊరికే ఉండి గైడెన్స్ తీసుకొని ఆ గైడెన్స్ని వర్క్ చేయకుండా జస్ట్ రిజల్ట్ కావాలంటే టారో ఎప్పుడు వర్క్ అవ్వదు. టారో వచ్చేసి డైరెక్ట్ డివైన్ నుంచే మెసేజ్, నువ్వు ఇది చేస్తేనే నేను నీకు ఇది ఇస్తాను, లేదు అని అంటే అది రాదు. ఓకే, అందుకనే ఆస్ట్రాలజీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాతకం చూసినప్పుడు ఏమంటారు, జాతకంలో వాళ్ళు మీ జాతకంలో శని దశ నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రాలజర్స్ డైరెక్ట్గా అలా చెప్తారు, రైట్? లేకపోతే మీకు తొందరలో రాజయోగం ఉంది అని అంటారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ ఉంది అక్కడ ఆస్ట్రాలజీలో, మీ లైఫ్లో రాజయోగం ఉంది అని చెప్పేసి, రైట్? మీరు అడిగింది నాకు రాజయోగం ఉందా, ఎస్ ఉంది అని చెప్పేసి ఆస్ట్రాలజీ డైరెక్ట్ ప్రిడిక్షన్ అలా చెప్పేస్తారు. కానీ టారో ఏంటి అని అంటే, ఆ రాజయోగంకి ఎలా రీచ్ అవుతారు అన్నది మార్గం అనమాట. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఉంటే, మీరు హీల్ అవ్వాలి, ఫస్ట్ స్టెప్ టారో మీకు గైడ్ చేసేది, ఇది మీకు ఫస్ట్ మెసేజ్. ఇది చేసిన తర్వాత ఇంకొక స్టెప్ వస్తుంది, మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి సెకండ్ మెసేజ్. సో ఇలా మిమ్మల్ని మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో గైడెన్స్ తీసుకొని, టారో అన్నది ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొని మీ గోల్కి, మీ రాజయోగం ఏదైతే ఉందో మీ ఆస్ట్రాలజీలో అక్కడికి రీచ్ చేస్తుంది. సో కాబట్టి ఫాల్స్ హోప్ అనేది టారోలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, నువ్వు ఇది చెయ్యలేదు అని అంటే నీకు ఇది రాదు అని చెప్పేసి అనమాట. సో కాబట్టి ఇది డివైన్ గైడెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు రావాలి, అబండెన్స్ గ్రో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు టారో ఏమంటుందంటే, ఒక మెసేజ్ చూపించి, సో నువ్వు ప్రస్తుతానికి 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో ఉన్నావు, అంటే నువ్వు చాలా పెయిన్ఫుల్ సైకిల్లో నడుస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు, ఈజీగా హర్ట్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆబ్స్టికల్ ఉంది, నువ్వు ఎమోషనల్లీ హర్ట్లో ఉన్నావు అని అంటే ఎంత అబండెన్స్ సంపాదించుకుందాం అనుకున్నా సరే అది రీచ్ అవ్వదు. ఎందుకు అని అంటే, నువ్వు హీల్ అవ్వట్లేదు, దానికి సంబంధించి ఏం చెయ్యట్లేదు. అందుకనే కొంతమందికి ఆస్ట్రాలజీలో ఎంతో గ్రేట్గా రాజయోగాలు అని చెప్పేసి, మహాయోగాలని అలా వస్తుంది ఇలా వస్తుంది చెప్పినా వర్క్ ఎందుకు అవ్వదు అని అంటే, వాళ్ళకి గైడెన్స్ తెలియదు కాబట్టి, దానికి ఎలా రీచ్ అవ్వాలో అర్థం కాదు కాబట్టి స్టక్ అయిపోయి ఉంటారనమాట. అయితే గైడెన్స్ తీసుకొని టారో నుంచి అక్కడికి రీచ్ అవ్వడం అనేది మెయిన్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టారో వచ్చేసి డివైన్ గైడెన్స్. సో నేను ఇప్పుడు కలెక్టివ్ రీడింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందనంటే, కలెక్టివ్స్ ఎనర్జీ పిక్ చేసుకుంటాను అనమాట. నేనన్నా ఎవరైనా సరే ఛానల్కి వాళ్ళకు ఓన్ కలెక్టివ్ పీపుల్ ఉంటారు. మీరందరూ ఎవరైతే ఇక్కడ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారో మీరందరు నా సోల్ మెంబర్స్, మీరందరు నా ఫ్యామిలీ టైప్ అనమాట. ఓకే, అక్కడ ఉన్నది వ్యూ కాదు, వ్యూ లేకపోతే సబ్స్క్రైబర్ కాదు, మీ ఎనర్జీ నాకు ఉంది.
ఓకే, సో మీ ఎనర్జీని నేను పిక్ చేస్తానన్నమాట. సో 80% యాక్చువల్లీ మోస్ట్లీ 100% ఉంటుంది, బట్ జనరల్గా చెప్పడానికి 80% వరకు మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అవుతుంది. మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో ఇప్పుడు ఏం నడుస్తుంది, ఎలాంటి సైకిల్స్ నడుస్తున్నాయి, అవన్నీ నాకు పిక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరందరు నా సోల్ మెంబర్స్ కాబట్టి, మీరందరు నా సోల్ ఫ్యామిలీ కాబట్టి నాకు పిక్ అవుతుంది. సో కాబట్టి నేను కలెక్టివ్గా మీకు రీడింగ్ చేస్తాను. అంటే ఈ కలెక్టివ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఇప్పుడు 22,000 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, రైట్? సో నేను ఇవాళ రీడింగ్ చేసినప్పుడు అందులో 5,000 మందికి మాత్రమే ఈ మెసేజ్ అవసరం ఉండిండొచ్చు. సో ఈ మెసేజ్ వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుందన్నమాట. ఓకే, రీచ్ అవుతుంది, చూస్తారు కూడా, గైడెన్స్ తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే వర్క్ చేసుకోవాలి, ఈరోజు నా గైడెన్స్ ఏంటి, నేను ఏం తీసుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటే హెల్ప్ అవుతుందని చెప్పేసి ఎవ్రీడే గైడెన్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పిక్ చేసేసుకుని ఉండిపోయి ఉంటారు ఆ ఛానల్లో. అంటే ఇవాళ నాకు అందుకని కొంతమంది మెసేజ్ చేస్తారు, నేను వీడియో కోసం వెయిట్ చేస్తున్నానని. అక్కడ ఏంటంటే సోల్ ప్రింట్, సోల్ ఎనర్జీ వైజ్గా ఏంటి అని అంటే, నేను ఇవాళ రెడీగా ఉన్నాను, నేను ఈ మెసేజ్ తీసుకొని వర్క్ చేయడానికి అన్నట్లు అనమాట. సో వాళ్ళు పర్మనెంట్ లాగా, అంటే కొంతమంది ఒక 200-300 మెంబర్స్ పర్మనెంట్గా ఉన్నారు, రైట్, సేమ్ మెంబర్స్. సో వాళ్ళు ఇంకా ఒక పాత్రలో నడుస్తూ వెళ్తున్నట్లు అనమాట. అంటే ఇంకా ఇవాళ నేను మెసేజ్ తీసుకొని వెళ్తూ ఉన్నాను, సో అది వాళ్ళకి జనరల్ ఇంకా గైడెన్స్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇలా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీడే గైడెన్స్ తీసుకొని వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, నిన్న ఎక్కడున్నారో అక్కడ నుంచి కొంచెం ఒక ముందు స్టెప్కి వెళ్ళడము, మీ గోల్కి రీచ్ అవ్వడం అనేది ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తుండొచ్చు కొంతమంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రీడింగ్స్ చేస్తాను ఎవ్రీ 2.5 డేస్కి 2 డేస్కి ఒకసారి జనరల్ గైడెన్స్ రీడింగ్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి 100% అట్లీస్ట్ ఒక 1-2 మెసేజ్ అయితే ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. మీ ఎనర్జీ పిక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ గైడెన్స్ తీసుకుంటే 100% మీ లైఫ్లో రిజల్ట్ చూస్తారు. ఇది 100% నేను అనేది. ఓకే, ఈ జనరల్ రీడింగ్స్లో ఎప్పుడైతే నేను అప్పుడప్పుడే ఎనర్జీ చెక్ చేయడం, మీ ఎనర్జీని పిక్ చేసి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకు అని చెప్పి చూస్తాను, రైట్? అక్కడ అనమాట ఒక 10 మెసేజెస్ ఉంటే అందులో మీకు ఖచ్చితంగా 2 మెసేజెస్ అయినా సరే హెల్ప్ అవుతుంది. సో దీనికి ఎలాంటి లైక్ ఏ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా గైడెన్స్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి, అందుకనే నేను మన ఛానల్లో చాలా తక్కువగా రిలేషన్షిప్ దానికి తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా మనసుకు కూడా ఎలా అనిపిస్తుందని అంటే, నేను వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్తూ ఉన్నాను అనుకోండి రీడింగ్లో ఎవ్రీ టైము, అది జరగలేదంటే నేను బాధపడతాను. ఎందుకంటే మీరు నా సోల్ ఫ్యామిలీ, రైట్? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇంకొక సోల్తో డీల్ అవుతున్నారు, రైట్? మీరు ఒక్కటే కాదు, అక్కడ మీతో పాటు ఇంకొక ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంది. ఆ ఎనర్జీ వాళ్ళు వచ్చి నా ఛానల్ చూడట్లేదు, రైట్? మీరు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలని వాళ్ళు వచ్చి చూడట్లేదు. సో వాళ్ళకి గైడెన్స్ తెలీదు, వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి తెలీదు. సో కాబట్టి ఏమవుతుందని అంటే, ఈ పర్సన్ మీకు మెసేజ్లో టారో రీడింగ్లో జనరల్ రీడింగ్లో ఏమని వస్తుంది, మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఈ వీక్లో అని చెప్పేసి జనరల్ గైడెన్స్ చూపిస్తుంది. ఓకే, ఒక 5,000 మెంబర్స్లో 3,000 మెంబర్స్కి లెట్సే వాళ్ళు మెసేజ్ చేశారు, 2,000 మందికి చేయకుండా ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది జనరల్ గైడెన్స్ కాబట్టి, ఎందుకంటే వేరే సోల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ పర్సన్ ఫోన్ తీసుకొని నేను మెసేజ్ చెయ్యను అని చెప్పేసి డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు నా సోల్ మెంబర్స్ కాదు, వాళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళు లెట్ గో చేసేస్తారు, లైక్ పట్టించుకోరు. సో అక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి రిలేషన్షిప్ విషయం జనరల్ గైడెన్స్ ఓకే, నేను అంటున్నాను 100% ఖచ్చితంగా మెసేజ్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇది చాలా ప్యాషనేటెడ్ కూడా. నేను జనరల్ రీడింగ్ చేసినప్పుడు మీతో కలెక్టివ్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 100% తెలుసు అది మీకు 1 మెసేజ్ అయినా 2 మెసేజ్ అయినా సరే హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశం ఉంది కాబట్టి అది జరుగుతుంది అన్నది నాకు తెలుసు. ఓకే, అయితే రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి నేను ఉన్నట్లు చెప్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ వచ్చేసి మీది. రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, అంటే నా దగ్గర తీసుకోవాలని చెప్పట్లేదు, నేను జనరల్గా తీసుకోండి అని చెప్తున్నాను. వేరే ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్లో కొంచెం డీప్గా తెలుసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కనెక్షన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. కొంతమందికి కొన్నిసార్లు పర్సనల్ రీడింగ్ కూడా అంతగా హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, రీజన్ ఏంటంటే కొంచెము తక్కువ షేర్ చేసుకుంటారు కనెక్షన్ గురించి. ఓకే, క్లియర్గా చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టారో రీడర్ని కన్సల్ట్ అవుతున్నారు అని అంటే జడ్జ్మెంట్ చేస్తారనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకనంటే ఇక్కడ ఒక టారో రీడర్ ఉన్నారు అని అంటే చాలా న్యూట్రల్ పొజిషన్లో జడ్జ్మెంట్ లేకుండా ఉండడము. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పకూడదు. సో కాబట్టి వాళ్ళని మీరు కన్సల్ట్ అవుతూ ఉన్నారు అని అంటేనే
కంప్లీట్లీ ఇంకా ట్రస్ట్, ఏదేమైనప్పటికీ షేర్ చేసేసుకొని నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెచ్చుకుంటాను అన్న ఉద్దేశంలో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు డిసైడ్ అయ్యారు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ కనెక్షన్ గురించి కొంచెం నేనైతే చాలా నేను రీడింగ్ తీసుకున్నప్పుడు ఎవరికైనా నేను ఖచ్చితంగా అడుగుతాను, కొంచెం చెప్తారా మీ పర్సన్ గురించి, మీ కనెక్షన్ గురించి కొంచెం చెప్తారా అన్నది ఉంటుంది నాది. ఆల్రెడీ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఓకే, సో ఏమవుతుందని అంటే నాకు అక్కడ ఎనర్జెటికలీ అర్థమైపోతుంది మీరు ఎలాంటి పర్సన్తో డీల్ చేస్తున్నారు. కార్మిక్ కనెక్షనా, టాక్సిక్ కనెక్షనా, లేకపోతే క్యాటలిస్ట్ కనెక్షనా, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా, ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట రీడింగ్లో, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు. సో కాబట్టి కొన్ని అలా క్లియర్లీ తెలిసినప్పుడు గైడెన్స్ క్లియర్గా వస్తుంది. మీరు ఆ కనెక్షన్లో ఉండాలా, వెయిట్ చేయాలా, ఏంటి అని అంత క్లియర్లీ అర్థమైపోతుంది. సో అప్పటికి మీకు అక్కడికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి టైం లైన్ కూడా ఆ టైంలో తెలుస్తుంది. ఈ పర్సన్ ఒకవేళ నిజంగానే మిమ్మల్ని రీచ్ అవుతున్నారు అంటే ఎంత టైంలో రీచ్ అవుతారు, ఎప్పటికంతా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, కనెక్షన్లో ఎలా ఉంటారు అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలా పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి ఇలా గైడెన్స్ ఉంటుంది. ఓకే, కొంతమంది నాకు తెలుసు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఐ థింక్ మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు 2 మెంబర్స్ అలా జరిగింది, నాట్ సో మెనీ మెంబర్స్. 2 మెంబర్స్కి మాత్రమే పర్సనల్ రీడింగ్లో వాళ్ళకి మెసేజ్ అనుకున్నట్లు క్లియర్గా రీచ్ అవ్వలేదు. ఒకటి ఏమై ఉంటుందని అంటే నేను మీతో ఉన్నట్లు చెప్తాను. ఓకే, పర్సనల్ రీడింగ్ రీచ్ అయినప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి, చాలా అంటే చాలా పేషెన్స్. నాకు అలాంటి వాళ్ళు చాలా దొరికారు కూడా. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఎంత పేషెన్స్తో ఉంటారు అని అంటే కొన్నిసార్లు నేను వర్క్లో స్టక్ అయిపోతే 3 to 4 days రీడింగ్ అని ఉంటుంది, రైట్. ఒక రోజు ఎక్కువైనా సరే పర్లేదు అని చెప్పేసి ఓపికతో రీడింగ్ కోసం వెయిట్ చేస్తారు. కొంతమంది ఇమీడియట్ నాకు ఇప్పుడే కావాలి, నేను ఇప్పుడే వెయిట్ చేస్తున్నాను అన్నట్లు ఉంటుంది అనమాట. నా ఎనర్జీ కరెక్ట్గా ఉండదు ఆ మూమెంట్లో. అలాంటి మూమెంట్లో నేను రీడింగ్ చేశాను అని అనుకోండి, నేనే కాదు ఏ టారో రీడర్ అయినా సరే, ఆస్ట్రాలజర్ అయినా సరే, ఆ రీడింగ్లో ఆ టైంలో వాళ్ళు మీ జాతకం చూడడము లేకపోతే మీ రీడింగ్ చేశారంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది క్లియర్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీ జాతకం చూసేవాళ్ళు, మీకు గైడ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే పీస్ఫుల్ మెంటాలిటీలో ఉండాలి. అందుకే ఈవెన్ నేను టారో రీడింగ్ చేసినప్పుడు, మన యూట్యూబ్లోనే జనరల్ రీడింగ్ చేసినప్పుడే నా ఎనర్జీ సరిగ్గా లేదు, ఎవరి మీదైనా నేను కోపంలో ఉన్నాను ఇక్కడ అని అంటే ఇక్కడికి వచ్చి చెయ్యను నేను, ఎందుకంటే ఈ ఎనర్జీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, అలా అనమాట. సో కాబట్టి పర్సనల్ మళ్ళీ అంటున్నాను, ఇక్కడ మీరు మన ఛానల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. కానీ మీ కనెక్షన్లో డెఫినెట్లీ కొంచెం కూడా జనరల్ రీడింగ్తో ఆల్మోస్ట్ ఉంటుంది. చాలామందికి కాంటాక్ట్ రావడము, మీ పర్సన్ నుంచి మీకు మెసేజెస్ రావడము, ఇదంతా జరుగుతుంది. జనరల్ రీడింగ్లో మోస్ట్లీ జరుగుతుంది, ఒక 70% వరకు జరుగుతుంది. కానీ కొంతమందికి నిన్న ఒక కమెంట్ అని చెప్తున్నాను, రైట్, 2 years అయిందంట ఆ పర్సన్ బాగా సఫర్ అవుతూ ఉండడం. కాబట్టి కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ఇంత టైం వెయిట్ చేసినా ఎలాంటి ఆన్సర్ లేదు అన్నట్లు, రైట్. సో అలాంటి వాళ్ళ కోసము ఏంటి అని అంటే అంత టైం పడుతుంది అని అంటే కొంచెము మీకు అఫోర్డబుల్గా అనిపించే దగ్గర ఎక్కడైనా మీ మనీ వరకు ఉంటుంది, రైట్, చెప్పడానికి రావట్లేదు. మీ అఫోర్డబుల్ అనిపించే దగ్గర వెళ్ళి మీరు రీడింగ్ తీసుకొని తెలుసుకోండి క్లియర్లీ కనెక్షన్లో ఏం నడుస్తుంది, ఆ పర్సన్ మిమ్మల్ని కావాలని స్టక్ చేసి పెట్టారా, ఈ కనెక్షన్ అసలు ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుందా లేదా, మూవ్ ఆన్ అవ్వాలా, స్టే చేయాలా, ఒకవేళ ఉంటే ఎప్పటికంతా ఉంటుందని కొంచెం క్లియర్గా తెలుసుకోండి. సో ఒక్కసారి మీరు అది తీసేసుకుంటే మీకు డైరెక్ట్ గైడెన్స్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మెయిన్ థింగ్ వచ్చేసి టారో వచ్చేసి గైడెన్స్ కోసము, మీరు అది గుర్తుపెట్టుకోండి. గైడెన్స్ మీరు ఎప్పుడైతే ఏదైతే చేయాలని చెప్పి వచ్చిందో మీకు టారో నుంచి, అది చేస్తేనే మీరు రిజల్ట్ కూడా చూస్తారు. ఊరికే ఉంటే మాత్రం రిజల్ట్ ఎట్టి పరిస్థితి రాదు, 0% ఉంటుంది. ఓకే, మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ రిపీటెడ్గా వాళ్ళే సేమ్ పీపులే నన్ను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే కన్సల్ట్ అవుతారో వాళ్ళే నా దగ్గర యాక్చువల్లీ లాయల్ కస్టమర్స్ లాగా అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళే మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే డైరెక్ట్లీ అర్థమైపోతుంది ఏ గైడెన్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో ఆ విధంగా అనమాట. ఓకే, సో కాబట్టి ఎస్, బట్ ఈ రీడింగ్స్కి ఇట్స్ ఓకే, ఇలాంటి దానికి నో వరీస్. ఇవి మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి మీకు గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఈ రీడింగ్స్లో కూడా ఏంటి అని అంటే అట్లీస్ట్ 80% అయినా సరే
మోస్ట్లీ 100% రెజొనేట్ అవుతుంది, బట్ అట్లీస్ట్ 80% అయినా సరే రెజొనేట్ అవుతే అప్పుడు ఈ గైడెన్స్ కూడా మీకోసము. మీ సిచ్యువేషన్కి క్లియర్లీ మ్యాచ్ అవుతుంది అని అంటే ఈ గైడెన్స్ మీకోసము. మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే ఆ రీడింగ్ మీకోసం కాదు, మీరు జస్ట్ ఆ రీడింగ్ని వదిలేసేయచ్చు అనమాట. మేబీ ఇంకొక రీడింగ్ వచ్చేసి మీకోసం అని ఉండొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎక్కడైనా సరే టారో రీడింగ్స్ చూసినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ అని చెప్పేసి చూసినప్పుడు కూడా వాళ్ళు ఉంది అని చెప్పినప్పుడు ఎందుకు ఇంకా రావట్లేదు అని ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. సో అలాంటి మూమెంట్లో మీరు నేనేం చేస్తున్నాను, నేను కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నానా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేయండి. అప్పుడు మీకు క్లియర్లీ ఆన్సర్ అర్థమవుతుంది. సో నేను ఇది చేయలేదు కాబట్టి అది రాలేదు, నేను బిజినెస్ చేస్తే నాకు లక్షల్లో మనీ వస్తుంది కానీ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, సో అందుకే మనీ ఫ్యూచర్ బ్యాంక్లో ఉంది, ఇంకా నా అకౌంట్లోకి రాలేదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఓకే, మరి ఇవాళ రీడింగ్లో చాలా లాంగ్ అయింది, రైట్? ఐ నో ఓపిక చేసుకొని విన్నారని అనుకుంటున్నాను. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వింటారని అనుకుంటున్నాను. బట్ ఎనీవే, ఇవాళ రీడింగ్లో గైడెన్స్ ఏంటి మీకోసము, యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, Universe, please give me reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. Knight of Swords, Three of Pentacles. Okay, one more universe. Four of Wands. Bottom of the deck వచ్చేసి Nine of Cups చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి కెరియర్కి సంబంధించి న్యూస్ చూపిస్తుంది. 3 of Pentacles, 4 of Pentacles. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా 3 of Penticlesతో మీ కొలాబరేషన్, టీమ్మేట్స్ అలా కలవాలి, కలిసి వర్క్ చేయాలి, మీ వర్క్ని, మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే దానికి సంబంధించి కొలాబరేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో టీమ్మేట్స్ నుంచి హెల్ప్ దొరకడము, మీరు మీ ప్రాజెక్ట్స్, మీ కెరియర్ వర్క్స్ ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఉందన్నమాట. సో కాబట్టి కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు. ఈ ఎఫర్ట్స్ మీకు మంచి ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ని తీసుకొస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు ఈ ఎఫర్ట్స్ని పెట్టిన తర్వాత, వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక సైకిల్ అంటే ఒక మైల్ స్టోన్ని రీచ్ అవ్వడము, ఒక అంటే ఏమంటారు, అది ఏదో గోల్ ఉంటుంది, రైట్? ఒకటి ఫినిష్ చేసేసి ఇంకొక దానికి ఎంటర్ అవ్వడం అనమాట. సో కాబట్టి కొంతమందికి ఏంటి అని అంటే ఈ వర్క్ వచ్చేసి మీకు ప్రమోషన్ తీసుకొని రావడము, లేకపోతే వేరే ప్రాసెస్లోకి వెళ్ళడము, లేకపోతే రికగ్నిషన్, ప్రైజెస్ రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంతమందికి మీరు ప్రమోషన్స్, అటు సైడ్ హైక్ లాంటిది వెళ్ళేది ఉంది, ఒక సైకిల్ ఫినిష్ చేసి మళ్ళీ ఒక కొత్త న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళేది ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ప్రమోషన్స్, హైక్స్ అలాంటిది కాకపోయినా ఇప్పుడు మీరు వర్క్ కొలాబరేట్ చేసి ఒక హెల్ప్ తీసుకొని ఆ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటే అది ఫినిష్ చేసేది కూడా చూపిస్తుంది. సో కాబట్టి ఒక కంప్లీషన్ అనమాట. అంటే ఒక వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది, ఒక వర్క్ అనేది ఫినిష్ అయిపోయి నెక్స్ట్ వర్క్లోకి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి మీనింగ్. ఈవెన్ ఒకవేళ ప్రమోషన్స్ అది లేకపోయినా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే కొంతమందికి మీ మ్యారేజ్కి సంబంధించి, ఎంగేజ్మెంట్, మోస్ట్లీ మ్యారేజ్కి సంబంధించి చూపిస్తుంది. అలాంటి దానికి సంబంధించి ఏదో మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు. కొంతమందికి ఇది చాలా స్ట్రాంగ్గా ఒక ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ సైడ్. ఈ మెసేజ్ ఏంటి అని అంటే ఒక రకంగా హ్యాపీ న్యూసే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ మెసేజ్ ఏదైతే వస్తుందో ఇది మీకు కొంచెం రిలీఫ్ని తీసుకొని రావడము, ఇది ఒక ఫైనల్లీ మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుందంటే ఇది ఇంకా కంప్లీట్ అయ్యింది, ఈ సైకిల్ చాలా టైం నుంచి అనుకుంటూ ఉన్నాను, ఇప్పుడు ఇది ఎండ్ అయ్యింది అంటే రెండు విధాలుగా మీ సిచ్యువేషన్ ప్రకారంగా. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ ఎంటర్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి ఒక సెలబ్రేషన్ అనమాట, ఒక హ్యాపీ మూమెంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడము, ఒక మెసేజ్ పర్టికులర్లీ ఒక మెసేజ్ తీసుకోవడం రావడం మీ సైడ్. అండ్ ఈ మెసేజ్ మీ కంప్లీట్ లైఫ్ని చేంజ్ చేసే టైప్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట, ట్రాన్స్ఫర్మేటివ్ మెసేజ్. సో ఇలాంటి మెసేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. అయితే కొంతమందికి టైం లైన్ కూడా ఉంది ఈ రీడింగ్లో.
కొంతమందికి నెక్స్ట్ 4 days నుంచి 7 daysలో మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడం, దీనికి సంబంధించి ఈవెన్ వర్క్కి సంబంధించి ఈ మెసేజ్ రిలేషన్షిప్ కనెక్షన్స్కి సంబంధించి ఏదైతే నేను చెప్పానో ఆ మెసేజ్ రిసీవ్ చేసుకోవడం అనమాట. సో ఒక స్టెబిలిటీ వస్తుంది, ఇది కంప్లీట్లీ ఈ మెసేజ్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. బట్ సెలబ్రేషన్స్ కూడా ఉంది, ఒక హ్యాపీ మూమెంట్ అనమాట ఈ మెసేజ్ మీకు వచ్చేసరికి. అంటే ఇంత టైం వెయిట్ చేశాను, ఫైనలీ ట్రాన్స్ఫర్మేషన్, ఈ చేంజ్ వస్తుంది నా లైఫ్లో అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఇవి 2 మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంకొంతమందికి 4 of Wands ఎనర్జీతో ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే ఎంగేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అలాంటిది ప్రపోజల్స్ ఏదైనా అరేంజ్డ్ మ్యారేజెస్, రైట్, అరేంజ్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఏదైనా చూస్తున్నారు అని అంటే అలాంటి వాళ్ళకు అరేంజ్ మ్యారేజ్కి సంబంధించి గుడ్ న్యూస్ వినడము, సెలబ్రేషన్స్ రావడము, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత కొంతమందికి ఇది ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఫిక్స్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఫైనలీ ఇది జరిగింది అన్న హ్యాపీనెస్ అనమాట. సో అందుకే ఇక 9 of Cupsతో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ రావడము, మీరు కోరుకున్నది ఫైనల్లీ మీకు దొరికింది అని చెప్పేసి అనిపించడము, అది జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇంకా 2 messages తీసుకుందాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. నిన్నటి రీడింగ్లోనూ ఏదో కనెక్షన్స్కి సంబంధించి ఇంకొక ఛాన్స్ తీసుకొని వర్క్ చేద్దాము అని చెప్పి ఏదో వచ్చింది, రైట్. సో అలాంటిది కూడా ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. మీ పార్ట్నర్ లేకపోతే మీరు కనెక్షన్లో ఉన్న పర్సన్ ఇంకో ఛాన్స్ తీసుకొని కనెక్షన్ రీబిల్డ్ చేసుకుందాము అని చెప్పడం అనమాట. సో అది మీకు కొంతమందికి అది గుడ్ న్యూస్ అయి ఉండొచ్చు. సో అది జరిగే పాసిబిలిటీ ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద హ్యారోఫెంట్. ఈ రీడింగ్ చాలా స్ట్రాంగ్గా మ్యారేజ్ రిలేటెడ్గా చూపిస్తుంది. ఓకే, సో ఎస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ ఏదో వస్తుంది మీ సైడ్. ఇది స్టెబిలిటీని, మీకు మీ లైఫ్లో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసే కైండ్ ఆఫ్ ఆఫర్ అన్నట్లు చూపిస్తుంది. అరౌండ్ మ్యారేజ్ కమిట్మెంట్స్ దీనికి సంబంధించే ఏదో ఒక చిన్న ఆఫర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ ఆఫర్ కరెక్టేనా, దీనివల్ల నేను ఇంప్రూవ్ అవుతానా లేదా ఏంటి అని చెప్పేసి. సో కాబట్టి ఇలాంటి మూమెంట్లో హ్యారోఫెంట్తో కొంచెము ఎల్డర్ పర్సను లేకపోతే మీకు కరెక్ట్ గైడెన్స్ అనిపించే దగ్గర ఎవరి దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది అని అంటే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ఆన్సర్ తెలుసుకొని మీరు ప్రొసీడ్ అయినా సరిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఆఫర్ వచ్చిన కన్ఫ్యూజన్స్ అంటే ఏమవుతుందో, ఇది కరెక్ట్ కాదేమో, మేబీ ఇది చాలా చిన్నగా ఉందేమో, నేను దీనికన్నా వర్తీ ఇనఫ్ ఏమో, మోర్ ఏమో అన్నట్లు అనుకోవడం అనమాట. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ఏదైనా ఉంది అని అంటే గైడ్ని ఎవరైనా అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆన్సర్ తెలుసుకున్న తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకొంతమందికి చాలా స్ట్రాంగ్గా లెసన్స్ అనేది హీల్ అవ్వడము, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. మీ లైఫ్ గురించి, మీ సెల్ఫ్ గురించి చాలా చాలా స్ట్రాంగ్గా మీ గురించి మీరు తెలుసుకోవడం అనమాట. మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఆన్సర్స్ అనేది అంటే కొన్నిసార్లు మన గురించి మనకే తెలియదు మనం ఏంటి అని చెప్పేసి, రైట్. సో ఇది మీరు తెలుసుకొని ఒక్కసారిగా మీకు ఒక టైప్ ఆఫ్ ఆహా మూమెంట్, ఓ ఇది అంటే నేను ఇంతవరకు నేను వేరేలాగా అనుకున్నాను కానీ అది కాదు, నేను ఇది అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో కొంతమంది మీరు ఏంటి అని అంటే నేను కరేజెస్ కాదేమో, నేను తొందరగా భయపడిపోతానేమో, నేను స్టెప్ తీసుకోలేనేమో ఈజీగా అని చెప్పేసి మీరు సొసైటల్ నార్మ్స్ వల్ల, మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మాటలు విని మైండ్లో ఫిక్స్ చేసుకోవడం. కానీ ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా తెలియని సిచ్యువేషన్ వచ్చింది అని అనుకోండి, దాన్ని వెంటనే మీరు ట్యాకిల్ చేసేసి కరేజెస్గా ముందుకు వెళ్ళడం. అక్కడ మీరు చూడండి, మీరు ఇంతవరకు మైండ్లో అనుకునేది వేరే జరిగింది, మీరు యాక్షన్లో చూసేసరికి వేరే జరిగింది. సో మీరు కరేజెస్ అని చెప్పేసి మీకు అర్థమైంది. సో మీకు ఇది ఒక ఆహా మూమెంట్ అనమాట. అంటే నేను ఇంత టైం వరకు నేను వీక్ ఏమో అనుకున్నాను, కానీ నేను వీక్ కాదు, నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా కరేజియస్ పర్సన్ అని అనిపించడం అనమాట. సో అలాంటిది. సో ఇలాంటి ఆహా మూమెంట్ మీ గురించి మీకే
తెలియని ఇన్ఫర్మేషన్ రావడము. సో ఇది ఏం చేస్తుందనంటే ఈ ఇన్ఫర్మేషన్ కాస్త మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా హీల్ అవుతున్నారు, ఫ్రీడమ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ సైడ్. అంటే ఎలా అంటే నా గురించి నేను తెలుసుకున్నాను, ఇది నేను అని చెప్పేసి ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ ఇది స్పిరిచువల్గా మీరు ఆన్సర్ తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.